నేను మీ డ్రెస్సింగ్ స్టార్ రవి. ఓడిపోతే అంటారు మాజీ. ఇప్పుడే చూశాను ఓజీ. ఓజీ గురించి సింపుల్ గా చెప్పాలంటే పూచకోత, మిరాకిల్, గూస్ బంప్స్, వరల్డ్ రికార్డ్, ఇలా చెప్పాలంటే ఎన్నో ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు ఏంటి, ఆ లుకింగ్ ఏంటి, అబ్బా ఎలా చూపించారంటే అసలు చెప్పాలంటే నా మాటలు రావట్లేదు. ఒకప్పుడు తమ్ముడు మూవీ చూసిన హీరోలాగా ఆ లుకింగ్ కనిపించింది. ఒకప్పుడు తమ్ముడు మూవీ ఎలా ఉంది, గబ్బర్ సింగ్ మూవీ ఎలా ఉంది, ప్రతి ఒక్క మూవీ ఎట్టుకొట్టారు. ఈ సీన్ లో ఇందులో మాత్రం ఎలివేషన్స్, ఫైట్స్ అవన్నీ చాలా బాగున్నాయి. బీజిఎంస్ లో కొట్టారు రమణ గారు. స్టోరీ అవన్నీ చాలా బాగున్నాయి. కానీ ఒకటి మనకు అర్థం కాలేదు, గంజాయి నుంచి ఒక ట్రక్ వాళ్ళు దాంకొని తీశారు. ఇందులో ఫస్ట్ హాఫ్ లో ఏంటంటే మన పవన్ కళ్యాణ్ గారు కొద్దిగా లేట్ గా ఎంట్రీ ఉంటుంది. లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా వచ్చారు. చెప్తున్నా కదా, పవన్ కళ్యాణ్ గారిని చాలా బాగా చూపించారు. నేను ఒక ప్రభాస్ ఫ్యాన్ గా చెప్తున్నాను. లోపల కళ్యాణ్ బాబు కళ్ళు చూపెడుతున్నారు ఫ్యాన్స్ అయితే. ఆ కట్అవుట్ కి, ఆ స్టైల్ కి, ఆ ఎంట్రీకి ఎవరైనా మీద అయిపోతుంది. నరకడం చూస్తా ఉంటే కళ్యాణ్ బాబు వేరే లెవెల్ లో ఉంది. మొత్తానికి అయితే ఓజీలో ఆ క్యాస్ట్ అసలు యాక్టర్స్ అందరు డిజైన్ చేయడం. సుజిత్ గారు మీకు దండం పెడుతున్నాను. పవన్ కళ్యాణ్ గారి జీవితంలో ఇలా చూస్తానని నేను అనుకోలేదు. అంత మంచి లుక్ లో చూపెట్టారు సుజిత్ గారు. సమ్మర్ లో తాగాలి లెమన్ పైకి పోయేలా చేస్తున్నాడు తమన్ బీజియం తో. చాలా బాగుంది. మొత్తానికి అయితే కార్ల రేజిపించినాడు అజయ్. బాలీవుడ్ స్టార్ తనదని ఎలా తీసాడు డైరెక్టర్ సుజిత్ అన్నట్టు. ఆయన పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. ఓజీ అంటే మీనింగ్ ఒకటే, ఓజస్ గంభీర నా కొడకల్లారు అన్నట్టు. అది వేరే విధంగా ఉంది. మూవీ చూడడం జరిగింది. సినిమా గురించి ఒక మాట చెప్తున్నా. పవర్ ప్యాక్ యాక్షన్ కంప్లీట్ ఓరియంటెడ్ ఫిల్మ్ ఇది. ఒక ఫ్యాన్ డైరెక్టర్ అయ్యి సినిమా తీస్తే ఎలా ఉంటుందో అలా ఉంది సినిమా. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఒకటే చెప్తున్నా, మిమ్మల్ని ఎవర్రా ఆపేది? ఇప్పుడు కల్ట్ హిట్ లేదు అని మిమ్మల్ని ఎవరైతే ఎగతాళి చేస్తున్నారో, మా సినిమా వచ్చింది, మా ఓటు సినిమా వచ్చింది, కాలర్ ఎత్తుకొని చూసే సినిమా ఇది. నిజంగా హరీష్ శంకర్ గారు గబ్బర్ సింగ్ తీసి ఎలా అయితే ఫ్యాన్ పండగ ఇచ్చాడో అంతే ఎలివేషన్స్ తోటి సుజిత్ గారు ఆఫ్టర్ 12 years తర్వాత పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఫుల్ బిర్యానీ పెట్టేశాడు. ఒక్కటే చెప్తున్నా, టిఎఫ్ఐ లవర్ గా ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే లాస్ట్ డికేట్ లో నేను ఇంతవరకు చూసిన మూవీస్ లో ది పీక్స్ అన్న ఇంటర్వెల్ బ్యాంగ్. అండ్ పవన్ కెరియర్ లో కూడా ద బెస్ట్ ఇంటర్వెల్ బ్యాంగ్ అంటే ఇదే అని నేనైతే అనుకుంటున్నా. ఆఫ్టర్ జల్సా తర్వాత గబ్బర్ సింగ్ లో ఎలివేషన్స్, బీజిఎం, సాంగ్స్ ఎట్లయితే హిట్ అయ్యాయో, ఈ సినిమాలో ఎలివేషన్స్, యాక్షన్స్, ఫైన్స్, పవన్ కళ్యాణ్ అన్న స్క్రీన్ ప్రెజెన్స్ అసలు మామూలుగా లేదు. టైటిల్ కార్డుకే మీకు పెట్టిన డబ్బులు వర్త్ అనిపిస్తాయి. అండ్ ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే అసలు సీట్ లో కూర్చోరు మీరు. అరిచి గొంతులు పోతున్నాయి. అమ్మాయిలు కూడా సీట్లోకి వెళ్ళి లేచి అరుస్తున్నారు. అండ్ క్లైమాక్స్ అయితే చెప్పే డైలాగ్ అయితే అసలు నా భవిష్యత్తు. చాలా సర్ప్రైజెస్ ఉన్నాయి. చాలా దాచుంచారు కూడా. సుజిత్ నుంచి ఇట్లాంటి మూవీ అనేది ఎక్స్పెక్ట్ చేయడం అసలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. అంత మాడ్యులేషన్ తోటి ఇది కదా ఎలివేషన్స్, ఇవి కదా ఎగ్జిక్యూషన్, ఇది కదా మాడ్యులేషన్ అంటే ఒక మైనస్ ఉంది. మెలో డ్రామా కొంచెం ఎక్కువైంది. అయినా పర్లేదు, అది సినిమాకి దిష్టి చుక్కలాగా అనుకోవచ్చు. ఓజీ సినిమా సునామీ నిజంగా చెప్తున్నా. ఇండస్ట్రీ షేక్ చేసిండు. ఓజీగా షేక్ అయిపోయింది. దట్ ఈస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి రాదు కూడా. దట్ ఈస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. నిజంగా రాసి పెట్టుకోండి. ఇది ఒక సునామీ అని చెప్పొచ్చు. ఇది ఒక సునామీ, పవన్ కళ్యాణ్ గారి సునామీ అని చెప్పొచ్చు. ఈ ఓజీ సినిమాకి ఇది ఒక బ్లాక్ బస్టర్. నిజంగా చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారు నిజంగా హ్యాట్సాప్ అన్న పవన్ కళ్యాణ్ అన్న. మేము ఒక బద్రీలా, ఒక ఖుషీలా, ఒక తమ్ముళ్ళ ఎలా చూసినామో మిమ్మల్ని అలానే చూసినాం. మళ్ళా అంత ఎంజాయ్ చేసినాం. ఆ ఫైట్స్ కానీ, స్టైల్స్ కానీ, ఆ డైలాగ్లు కానీ, ప్రతి ఒక్క చాకులతో పట్టుకొని కానీ, జాన్చా కానీ, మొత్తం బ్రూషీ కనిపించిండు, జాకీ చాన్ కనిపించింది మన పవన్ కళ్యాణ్ గారు. నిజంగా చెప్తున్నా, ఇది ఒక రికార్డ్ అని చెప్పొచ్చు. సూపర్ అన్న, సూపర్ హిట్ సినిమా బ్లాక్ బస్టర్ అలా 2000 కోట్లు క్లాస్ అన్న. 2000 కోట్లు అన్న, 2000 కోట్లు క్రాస్ చేస్తుందన్న. ఓజీ సినిమా వచ్చేసి సూపర్ హిట్ ఉందన్న, బ్లాక్ బస్టర్ అన్న. ఎన్ని రోజులు ఆకలితో ఉన్నానా నేను. ఓజీ సినిమా ఎప్పుడా అనేరా, ఈ రోజు వచ్చేసింది ఓజీ సినిమా.
సినిమా చూడంగానే మైండ్ బ్లోయింగ్ అన్నా, మైండ్ పోయిందన్న, మైండ్ పోయింది అన్నా, మైండ్ పోయిందన్నా అన్న. ఓజీ సినిమా చూడగానే మైండ్ పోయింది అంటే నా కడుపు నిండిపోయిందన్నా. ఆ విజన్, ఆ సాంగ్స్, ఆ మ్యూజియం, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అబ్బా ఏమైనా ఉందన్నా అన్నా. అన్న క్లైమాక్స్ లో అయితే సూపర్ ఉందన్న. క్లైమాక్స్ అసలు ఎవరు ఊహించరు అలాంటి క్లైమాక్స్ అది. నిజంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్న కెరియర్ లో ఇది బిగ్గెస్ట్ హిట్ అనే సినిమా ఇది అన్న. బాబులకే బాబు కళ్యాణ్ బాబు, బాబులకే బాబు కళ్యాణ్ బాబు. ఇప్పుడు ప్రజెంట్ ఓజీ 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 నా గుండె మీద కొట్టు. ఓజీ సినిమా హిట్ హిట్ ఇంకోసారి అన్న నా గుండె మీద కొట్టు. ఓజీ సినిమా హిట్. 2000 కోట్లు అన్న రాసి పెట్టుకోండి అన్న. కడుపు నిండిపోయిందన్న ఓజీ సినిమా చూడగానే కడుపు నిండిపోయిందనా, కడుపు నిండిపోయింది. కుమార్ సార్ మ్యూజిక్ అయితే సూపర్ అన్న. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అన్న అన్న. మన హీరో పోస్టర్ పవన్ కళ్యాణ్ హీరో ఎంట్రీ ఉంటుందన్న. అక్కడ వచ్చినప్పుడు నరాలు అన్న తెగిపోతాయి, నరాలు ఉండవు, తెగిపోతాయి నరాలు తెగిపోతాయి అన్న. సూపర్ హిట్ సూపర్ హిట్. పవన్ కళ్యాణ్ స్టేషన్ సీన్, క్లైమాక్స్, ప్రీ క్లైమాక్స్, లాస్ట్ జపనీస్ ఫ్లాష్ బ్యాక్ ప్రతి ఒక్కటి పగిలిపోయింది. అంతే పవన్ కళ్యాణ్ లైఫ్ టైం ఫామ్ అన్న. అంతే యుపోరియా మళ్ళా విట్నెస్ చేయలేం. లైఫ్ టైం ఎక్స్పీరియన్స్. అది అయితే మీరు థియేటర్ కి చూడాల్సిందే. అది పగిలిపోయింది అంతే. తమన్ మ్యూజిక్ లైఫ్ టైం ఫామ్ అని అంతే. ప్రతి ఒక్కళ్ళు సుజీత్ టేకింగ్, తమన్ మ్యూజిక్, పవన్ కళ్యాణ్ ఫ్లాగ్ వేరే అన్ని బాగున్నాయి అన్న. ఇమ్రాన్ హాష్మి కూడా చాలా బాగుంది. విలన్ రోల్, విలన్ బీజం కానీ అదిరిపోయింది అన్న. సినిమా మొత్తం బాగుంది. హీరోయిన్ రోల్ కూడా బాగుంది అన్న. తక్కువ టైం ఉంటది కానీ బాగుంది. కంప్లీట్ గా ఫస్ట్ దగ్గర ఇంట్రొడక్షన్ సీన్ నుంచి ఆ ఇంటర్వ్యూ వరకు కంప్లీట్ గా ఎలివేషన్ తోనే రన్ అయిపోయింది. అండ్ మెయిన్ గా చెప్పుకోవాల్సింది తమన్ గారి బీజం గురించి. ఆ నెక్స్ట్ లెవెల్ ఇచ్చారు. హాలీవుడ్ బీజం అయితే ఉన్నాయి. అండ్ మెయిన్ కూడా ఏంటంటే ఇంటర్వెల్ సీన్ అయినా సరే, పోలీస్ స్టేషన్ సీన్ అయినా లేదంటే క్లైమాక్స్ జపనీస్ సీన్ అయినా సరే, అది ఎక్స్ట్రాడనరీ గా మీరు ఫ్యాన్స్ ఎలా అయితే ఎక్స్పెక్ట్ చేస్తారో మీ ఎక్స్పెక్టేషన్ మించే ఉంటుంది. 1% డిసప్పాయింట్ చేశారు. ఓన్లీ ఒక డ్రాబ్యాక్ ఏంటంటే ఒక రెగ్యులర్ గ్యాగ్ షో డ్రామా అవడం వల్ల పెద్ద స్టోరీ అయితే ఎస్టాబ్లిష్ చేసుకుంటారు. ఆ ఒక్క విషయం లేదు తప్ప ఎక్కడ కూడా 1% ఫ్యాన్స్ డిసప్పాయింట్ చేయలేదు. ఇది ఒక రెగ్యులర్ ఆడియన్స్ కి బిలో అనిపించడం కానీ ఒక ఫ్యాన్ గా వస్తే మాత్రం 100% ఆల్ రెగ్యులేషన్ చెప్పుకుంటారు. ఇది మాస్టర్ అని చెప్పి ఆ లెవెల్ ఎలివేషన్స్ అయినా బీజం అని అన్ని వాటి ఎందుకంటే మెయిన్ గా చెప్పాల్సింది తమిళ బీజం గురించి. మీరు సెకండ్ హాఫ్ లో ఒక సీన్ జానీ బిట్ ప్లస్ తమ్ముడు ఒక బిట్ ఒకటి ఉంటుంది. ఆ ఒక బిట్ సాంగ్ కాదు వాళ్ళు ఏ లెవెల్లో ఫ్యాన్స్ టేకింగ్ అయినా ఎగ్జిక్యూషన్ అయినా లేదంటే ఎలివేషన్స్ అయినా అన్ని కొత్తగా అనిపించింది. మీరు కేసీఆర్ మించి ఎలివేషన్స్ చూసే పాటు అసలు ఎక్స్పెక్ట్ చేయండి. పవన్ కళ్యాణ్ గారికి ఎంత మంచి ఎలివేషన్ మన మీద ఫిల్మ్స్ అన్నింటిలో చూసాము. వాటి అన్నింటికి కూడా 100% న్యాయం చేశారు. మిగతా అంతా ఎక్స్పెక్ట్ సినిమా ఎవరు మాట కూడా సినిమా వాదో ఆసాం మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్. అమ్మ తోడు సూపర్ డాన్స్ ఉంది. చెడు మాటలు వినకండి. ఫైట్లు ఎక్కువ ఉంటాయి, బరాబర్ ఫైట్లు ఎక్కువ ఉంటాయి. అవునన్నా అంటే యాక్షన్ సీన్ ఎక్కువ ఉంటాయి. అవునన్నా ఇప్పుడే చూశాను ఓజీ ఒక తమ్ముడు, ఒక మంత్రి, ఒక మూసి, ఒక జానీ, అది ఉంటే ఓజీ. ఈ ఓజీతో పవర్ ఫ్యాన్ అనిపించుకున్నాను అంతే. సినిమాకు తిరిగి లేదు. సినిమా పవర్ సినిమా బ్లాక్ బస్టర్. ఓన్లీ పవన్ కళ్యాణ్ సినిమా మాత్రమే కాదు, సుజిత్, తమన్, పవన్ కళ్యాణ్ ముగ్గురు 3 డ్రాగన్స్. ఒక్కొక్కరు ఒక్కొక్క ఫీల్డ్ లో అదరగొట్టారు. తమన్ అయితే థియేటర్ ని ఒక డిస్కో చేస్తాడు లిటరల్ గా. రైట్ ఫ్రమ్ స్టార్టింగ్ సీన్ నుంచి ఎండింగ్ సీన్ దాకా. అంటే నాకు తెలిసి ఒక డాకు మహారాజ్ తర్వాత, ఒక అఖండ తర్వాత ఓ రేంజ్ లో కొట్టాడంటే ఓజీకే. వన్స్ ఇన్ లైఫ్ టైం సంభవం అంతే. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది, వరల్డ్ బిల్డింగ్ కాబట్టి టాప్ నచ్చు. సెకండ్ హాఫ్ మాత్రం నేను చెప్పను ఏముంది ఎలా ఉందని చెప్పను, కాకపోతే సాటిస్ఫై అవుతాం. లిటరల్ గా సాటిస్ఫై అవుతాం. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, ఒక 2 times చూడొచ్చు ఈజీగా. తర్వాత ఓజీ 2 వస్తుంది కాబట్టి చూడాలి. ఇప్పుడు ఒక్క మిస్సాం కానీ ఇక్కడ ఉన్న కలిసి అందరు మిస్సాలు తిప్పుతారు తమనన్నతో. ఇప్పుడు దాకా ఒక్క హిట్ కూడా చూడలేదు మనం. అన్ని యావరేజ్ స్టాక్లు ఉంటే ఈ రోజు మాత్రం ఫస్ట్ షోనే హిట్ అయితే చూసినాం అన్న. నెక్స్ట్ లెవెల్ ఉంది మూవీ అయితే.
డైరెక్షన్ బాగుంది, యాక్టింగ్ బాగుంది, సాంగ్స్ బాగున్నాయి, బీజిఎం బాగుంది, హైప్ బాగుంది, అన్ని బాగున్నాయి. ఫ్యాన్స్ సౌండ్స్ కూడా మస్తు ఉన్నాయి అన్న. నెక్స్ట్ లెవెల్ ఉంది అన్న మూవీ అయితే, వేరే లెవెల్ ఉంది. పక్కాగా చూడాలి, అస్సలు మిస్ కాకూడదు. ఓజీతో అయితే ఫైనల్ హిట్ అయితే కొట్టేసినాం ఫస్ట్ డే టాక్ లో. పక్కా రికార్డ్స్ అయితే బ్రేక్ చేస్తుంది అన్న, పక్కా ఛాన్స్ అయితే ఉంది. నెక్స్ట్ లెవెల్ మూవీ, అన్ని బాగున్నాయి. అది బాగాలేదు ఇది బాగాలేదు అని కాదు, ప్రతి ఒక్కటి బాగున్నాయి. వేరే లెవెల్ మూవీ అన్న, అస్సలు మిస్ కాకూడదు. బాగుంది భయ్యా, సినిమా చాలా బాగుందన్న. సో అసలు మేమైతే ఎక్స్పెక్ట్ చేయలేదు పవన్ కళ్యాణ్ సుజిత్ తాలూకు ఇస్తాడని. మధ్యలో ఒక ఇంటర్వెల్ కి ముందు ఒక సీన్ ఉంటది, అల్టిమేట్ ఉంటది. వర్త్ అన్న సినిమా అయితే వర్త్. బాబులకే బాబు కళ్యాణ్ బాబు అనడానికి ఫ్యాన్స్ ఖచ్చితంగా పండుగ చేసుకుంటారు. ఆఫ్టర్ గబ్బర్ సింగ్ తర్వాత మళ్ళీ ఇదే పవన్ కళ్యాణ్ ఆ లుక్ లో చూడటం. ఎలివేషన్ షార్ట్స్ అయితే అన్ని మూవీస్ కంటే ఇదే బెస్ట్ మూవీ. చాలా బాగుంది. సీక్వెన్స్ సావు సీక్వెన్స్ వస్తుంది, మధ్యలో మైండ్ పోతుంది. పార్ట్ 2 ఉంది. లాస్ట్ లో ట్విస్ట్ అదే, సుజిత్ ఆల్రెడీ చెప్పాడు కదా, లాస్ట్ లో ట్విస్ట్ అదే. యషియో వషి